హాయ్! ఇవాళ హెయిర్ లాస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. హెయిర్ లాస్ అనేది హెరిడిటరీగా రావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ వల్ల రావచ్చు, లేతే కొన్ని మెడికల్ కండిషన్స్ షుగర్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా అవ్వచ్చు. ఇంకా చాలా మెడికల్ కండిషన్స్‌లో కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. హెయిర్ లాస్ అనేది మెన్‌లో, విమెన్‌లో, చిల్డ్రన్‌లో కూడా జరుగుతది యూజువల్‌గా. కొంతమందికి ఎక్సెస్‌గా ఊడిపోతూ ఉంటుంది జుట్టు. దాన్ని బాల్డ్‌నెస్ అంటారు. స్కాల్ప్‌లో ఎక్సెసివ్‌గా హెయిర్ లాస్ అయితే దాన్ని యూజువల్‌గా బాల్డ్‌నెస్ అంటారు. అయితే కాజ్ తెలిస్తే ట్రీట్ చేయడం ఈజీ. హెయిర్ లాస్‌కి ఏం కారణం అవుతుంది, ఏదైతే కాజ్ చేస్తుందో అది మనం తెలుసుకుంటే అప్పుడు దాన్ని ట్రీట్ చేయడం ఈజీ. చాలా హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి హెయిర్ లాస్‌కి. అయితే ఒక్కోసారి మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాల్సిన నీడ్ ఉంటుంది ఎక్సెసివ్ హెయిర్ లాస్‌లో. అయితే అసలు హెయిర్ లాస్ ఎందుకొస్తుంది ఏంటి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే నీడ్ ఉందా? లేకపోతే ఏమన్నా స్ట్రెస్ వల్ల ఊడిపోతుందా? లేకపోతే వేరే హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఊడిపోతుందా అనేది ముందు మనము తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మనకు అర్థమవ్వాలి. అసలు స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఊడిపోతుంది జుట్టు, ఎన్ని సంవత్సరాల నుంచి, లేకపోతే ఎన్ని మంత్స్ నుంచి ఊడిపోతుందో మనం గమనించుకోవాలి. తర్వాత కంటిన్యూస్గా ఊడిపోతుందా, లేకపోతే అప్పుడప్పుడు ఊడిపోతుందా, రోజు ఇంతంత జుట్టు ఊడిపోతుందా, కొంచెం జుట్టు ఊడిపోతుందా, అసలు జుట్టు పెరుగుదలే లేదా, అసలు పూర్ హెయిర్ గ్రోతా, లేకపోతే హెయిర్ ఊడిపోతుంది అంటే బ్రేక్ అయిపోయి ఊడిపోతుందా, సింపుల్గా రాలిపోతుందా, అవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఆల్ ఓవర్గా ఊడిపోతుందా జుట్టు అంతా అని, లేకపోతే ప్యాచ్ల కింద ఊడిపోతుందా చూసుకోవాలి. ప్యాచీగా ఉందా హెయిర్ లాస్, లేకపోతే మొత్తం ఓవరాల్గా ఊడిపోతుందా, ఇంతకుముందు వచ్చి తగ్గి ఇప్పుడు మళ్ళీ హెయిర్ లాస్ అవుతుందా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికన్నా జుట్టు ఊడిపోయిందా, మనకే ఊడిపోతుందా అనేది కూడా చూసుకోవాలి. మెడికేషన్స్, సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకుంటున్నామా, దానివల్ల జుట్టు ఊడిపోతుందా కూడా చూసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి చేసుకోవాలి, అన్న స్ట్రెస్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి.